నీకు ఉద్రేట్లు వస్తావా నీకు? పైగా ఇక్కడ మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లో చాలా ఆశ్చర్యం ఇది. ఇదేంటంటే ఎక్కడ జరిగినది అనుకుంటాను. ఎట్లా జరుగుతుంది? ముందుగానే సీసీ కెమెరాలు బంద్ అయిపోతాయా? సీసీ కెమెరాలు పని చేయకుండా అయిపోతాయి. నువ్వు పెట్రోల్ క్యాన్లు ఆడే ఉంటాయి, అగ్గిపెట్టి ఆడే ఉంటుంది. ఎట్లా కాలిందయ్యా అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ అంటారు. మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యే ముందుగా సీసీ కెమెరాలు పని చేయకుండా పోతాయా? తర్వాత పెట్రోల్ క్యాన్ ఎందుకుంది అక్కడ? అగ్గిపెట్టే పెట్రోల్ క్యాన్ అన్ని కూడా చేసుకొని పకడ్బందీగా ఒక వారం రోజుల పాటు సీసీ కెమెరాలు బంద్ చేసి మీరు దానికి అగ్గి పెట్టి పక్క డ్రామా ఆడుతా ఉన్నారు. డ్రామా ఏమంటే షార్ట్ సర్క్యూట్. మీకు ఎంత ధైర్యమయ్యా? సబ్ కలెక్టర్ ఆఫీస్ లోనే మీరు ఇంత దురాగతానికి పాల్పడతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలా? నాకు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాను. మొన్న కూడా మేము కలిసి అని చెప్పాం. సస్పెండ్ చేయడం కాదు, ఈ దొంగబడ్డా కొట్లు ఉరి తీయాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడేమో ఆ రాజకీయ నాయకుడు మనం విమర్శిస్తాం, నువ్వు అది ఇది అని. అరే మీరు నెల నెల లక్షలాది రూపాయల జీతాలు తీసుకొని కారులో తిరుగుతా మీరు మళ్ళీ లాలూచి పడతా ఉన్నారు. ఇవాళ ఈ తప్పులని ఒక్కోడు వచ్చి చెప్తా ఉంటే ఇది చేసింది ఎవరు? రాజకీయ నాయకుడిగా ఫోన్ లో చెప్తాడు. చేసేదంతా కూడా అధికారులే, రెవెన్యూ వాళ్ళే. నాకు అడిగితే వాళ్ళకి బుద్ధి రావాలంటే ఒకరినో ఇద్దరినో ఉరి తీయాలి, లేకపోతే ఇంకా ఆగలేదు. మీకు మామూలు అయిపోయింది. సస్పెండ్ అవుతారు, కొన్నాళ్ళకి మళ్ళీ ఇల్లే ఏదో మంత్రిని పట్టుకుంటారు, సస్పెన్షన్ ఎత్తేయించుకొని మళ్ళీ సేమ్ అదే ఆర్డీఓ కుర్చీలో కూర్చుంటారు, అదే ఎంఆర్ఓ కుర్చీలో కూర్చుంటారు. ఒక్కోసారి వీళ్ళకి ప్రమోషన్ కూడా వస్తారు. డిప్యూటీ కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అయినా అవుతారు. కాబట్టి ఏమంటే ఇది మామూలుగా వదిలిపెట్టేది లేదు. సీరియస్ గా చెప్తా ఉన్నాను. మీరు కూడా ఎవరు అధైర్యపడద్దండి. ఎవరు ఇక్కడ చెప్తా ఉన్నారు లేదంటే మేము ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా? అవసరమైతే కూలి చేసి పడి. ఆత్మహత్యలు పరిష్కార మార్గం కాదు. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దండి. మీకు పూర్తిగా ఎర్ర జెండా అండగా ఉంటుంది. మన వాళ్ళందరూ మీతో పాటు ఉంటారు, మీ గ్రామాలకు వస్తారు. మొత్తం ఇవాళ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో దాదాపు 40,000 ఎకరాలు కబ్జాలనే అంటున్నారు. ప్రతి జిల్లాలో కూడా కబ్జాలు వచ్చినాయి. ప్రతి జిల్లాలో కూడా, కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో, చిత్తూరు జిల్లా కాళహస్తి దగ్గర ప్రతి దగ్గర కూడా కబ్జాలు జరిగినాయి. కాబట్టి ఏమంటే ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడలో సదస్సు ఏర్పాటు చేద్దాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాలు మనం తీసుకొని పోదాం. మీరందరూ కూడా రండి, అందరూ రండి, ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇంకా మీరు ఇక్కడ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా బాధితులు చాలా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నాడు. ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు, ఏదో కొద్దిమంది ఉంటారని ఇక్కడ బాధితులు అనుకున్నాను, కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పాడు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీరు అందరూ కూడా స్పష్టంగా అందరికి చెప్పండి. ఈ విధంగా మిగతా వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కాకుండా జిరాక్స్ తీసుకుని రండి. జిరాక్స్ కాపీ మాకు ఇవ్వండి. మేము అవన్నీ కూడా నోట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తాము. తెచ్చి వదిలిపెట్టడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు, అది ఓ నెలనా, 6 నెలల, సంవత్సరమా, ఎన్ని రోజులైనా పట్టని మేము మీకు అండగా ఉంటాం. న్యాయం జరిగేంత వరకు పేదవాడి భూములు వాళ్ళని పోరాటం పోయి అధికారంలో ఉండి సిగ్గు ఎగ్గు లేకుండా
పేదవారి భూములు కొట్టేస్తా ఉన్నావు, రైతుల భూములు కొట్టేస్తా ఉన్నారు, భూములు మీరు తప్పుడు లెక్కలు రాసి కొట్టేస్తా ఉన్నారు. ఇప్పుడు మన పాపం ఎక్స్ సర్వీస్ మెన్ వెంకటరమణ ఉన్నాడా? వెంకటరమణ మాట్లాడాడు. ఎక్స్ సర్వీస్ మెన్ కాదు, సర్వీస్ మెన్, ఇంకా సర్వీస్ లోనే ఉన్నాడా? ఒకసారి తీయండి తుపాకి, అంతే, వేరే మార్గంలే, కాల్చిపాదుకు. ఎంత అన్యాయం! ఆయన ఇంకా సర్వీస్ లో ఉన్నాడు, మిలిటరీలో పనిచేస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తి వాళ్ళు ఇక్కడ వచ్చి మన ముందు, మీడియా ముందు, మా భూములు ఇట్లా అన్యాయం జరిగింది, భూములు లాక్కున్నారని చెప్పే పరిస్థితి అంటే నిజంగా పరిపాలకులకు సిగ్గుందే అని నేను అడుగుతా ఉన్నా. ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. మన కోసమేమో యుద్ధ భూమిలో అక్కడ ప్రాణాలకు తెగించి ఆయన ఉంటాడా? ఆయన భూమిని ఇక్కడ మనము కొట్టేస్తామా? సిగ్గుందా మీకు? ఇంత అన్యాయం ఎక్కడన్నా ఏ దేశంలోనైనా జరుగుతా ఉందా? నేను ఎక్స్ సర్వీస్ మెన్ అనుకున్నా, కాదు, ఇంకా సర్వీస్ లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఏమంటే చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడే అనుకోవద్దండి, మా దృష్టికి చాలా విషయం. నేను వస్తా ఉంటే మన పత్తనపల్లి దగ్గర పోయి చూశాను. అంతా పేదవాళ్ళంతా ఈ భూమి మాకు ఇళ్ల స్థలాలు కావాలని జెండాలు నాటినారు. నేను అడిగి పోయి చూస్తే అది నిడిమామిడి మట్టం భూములని 19 ఎకరాల 84 సెంట్లు, దాదాపు 40-50 కోట్లు దాని విలువ భూమి. ఆ భూమిని ఆ పక్కనే ఉండే అప్పరా చెరువు అనే ఊళ్ళో ఉండే వాళ్ళకి బినామీ పేర్ల మీద అది అది అడంగల్ రాసి పరిస్తారు. అడంగల్లో రాసి అదంతా ఆక్రమిస్తామంటున్నారు. బద్వేల్ దగ్గర వేలాది ఎకరాలు ఈ రకంగా అక్రమంగా రాసుకున్నారు. కడప జిల్లాలో ఎక్కడ పోయినా అదే పనే. ఇంతకు మన ఈశ్వర చెప్పాడు, ఆడ రాయచోట్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఆ భూమినే, కలెక్టర్ ఆఫీస్ భూమినే కబ్జా చేస్తున్నారు. వాడు కలెక్టర్ 16 ఎకరాల భూమి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కబ్జా చేస్తా ఉంటే కలెక్టర్ ఏమన్నా నిద్రపోతా అన్నాడా? కలెక్టర్ నిద్ర ఎట్లా వస్తుందా నేను అడుగుతా.